హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ మాన్స్టర్ 143 ఎపిసోడ్. లైన్లో ఉన్న సారథి గారు మాట్లాడుతూ, ఎవరనేది చూడొద్దు, సాకేత్ అడ్డంగా నరికేయండి, ఏం జరిగినా నేను చూసుకుంటాను అని కోపంతో ఆర్డర్ వేశారు. చూడం సార్ అని చెప్పి కాల్ కట్ చేసి కారు పరుగులు తీయించాడు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యే మరో వే నుండి జై బైక్ పోనిచ్చాడు. వెనకే వీళ్ళ కారు కూడా ఎంటర్ అయింది. అలా లోపలికి 10 కిలోమీటర్ల వరకు వెళ్ళాక ఒక పెద్ద చెట్టు కింద బైక్ ఆపి దిగి తన హ్యాండ్స్కి తగిలించుకున్న బ్యాగ్ని తీశాడు. అంతలోనే వెనకే కారు వచ్చి ఆగింది. డోర్ తీసుకుని కంగారుగా దిగారిద్దరు. వాళ్ళ వైపు చూసి, మిమ్మల్ని అప్పుడే రావద్దన్నాను కదా అంటూ బ్యాగ్ ఓపెన్ చేశాడు. జై, నువ్వంటావు మేం వినం, కానీ ఇక్కడే ఆగిపోయావేంటి అన్నాడు వినీల్. ఇక్కడ ఆగకపోతే ముందుకు వెళ్ళటానికి నువ్వేమీ పిక్నిక్ రాలేదు అంటూ బ్యాగ్ నుండి టెలిస్కోప్ తీసి చెట్టు మొదలకి అల్లిన తీగల హెల్ప్తో చకచకా చెట్టు ఎక్కేశాడు జై. ఉడతలా బాగానే పాకేశాడు. మన పరిస్థితి ఏంటి అని సాకేత్ వైపు చూశాడు. నువ్వు కింద ఉండి అబ్జర్వ్ చేయి అని సాకేత్ కూడా పైకి పాకేశాడు. అందుకే అంటారు, చిన్నప్పుడు చెట్లు ఎక్కడం గోడలు దూకడం నేర్చుకోవాలని. మనకు ఆ టాలెంట్ యాడేడ్చింది అని పెదవి విరిచి బైక్ సీట్ ఎక్కి కూర్చున్నాడు వినీత్. చివరి కొమ్మకు చేరి కూర్చుని టెలిస్కోప్ కళ్ళ దగ్గర పెట్టుకుని జూమ్ చేసి చూస్తున్నాడు జై. దూరంగా ఉన్న బిల్డింగ్ అంతా క్లియర్గా కనిపిస్తోంది. మొత్తం అంతా అబ్జర్వ్ చేస్తూ, కాపలా కుక్కలు చాలానే ఉన్నాయి సాకేత్ అన్నాడు జై. ఆ రోగ్ ఉన్నాడేమో చూడు అన్నాడు సాకేత్. మరింత జూమ్ చేసి డీప్గా వాచ్ చేస్తున్నాడు జై. ఫోన్లో మాట్లాడుతూనే అటు ఇటు అసహనంగా తిరుగుతున్నాడు షాతాన్. ఉన్నాడు, కాల్ మాట్లాడుతున్నాడు వాడు. మనం చేసిన దానికోసం మండిపడుతున్నట్టున్నాడు అనుకుంటా. ఏది నన్ను చూడనివ్వు అంటూ టెలిస్కోప్ తీసుకొని సరిగ్గా కూర్చుని చూశాడు సాకేత్. అసహనంగా అరుస్తూ, ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. అవతల వైపు వాళ్ళు ఏం చెప్పారో మరి తెలుసుకోండి, వాడెవడైనా సరే వదలొద్దు అంటూ ఆర్డర్ వేసి కాల్ కట్ చేశాడు షాతాన్. ఫోన్లో చిన్నగా రెడ్ లైట్ వెలగటం గమనించి, వీడు శాటిలైట్ ఫోన్ యూజ్ చేస్తున్నట్టున్నాడు జై. నార్మల్ ఫోన్ అయితే టాపింగ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకనే ముందు జాగ్రత్త. అడుక్కొకడున్నాడు, ఒక్కొక్కడు గీసి కాల్చిన పందుల్లా కోస్తే ఒక ఊరికి ఎక్కువ 2 ఊళ్ళకు తక్కువ అయ్యేటట్టు ఉన్నారు. వీళ్ళందరితో మనం పోరాడగలమా అని డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు సాకేత్. చిన్నగా నవ్వాడు జై. ఈ నవ్వుకు అర్థం ఏంటి అని కళ్ళు చిట్లించాడు సాకేత్. వెయిట్ అంటూ టెలిస్కోప్తో తను చూస్తూ పరిసరాల మీద అవగాహన పెంచుకున్నాడు. ఏం చూస్తున్నారు, ఏమైనా కనిపించిందా అని అడిగాడు వినీత్. కనిపిస్తుంది, మడోనా బెల్లీ డాన్స్ వేస్తోంది, రా చూద్దుగాని అని వంకరగా చెప్పాడు. జై, నీకు కితకితలు ఎక్కువే కదా అని మంటగా అన్నాడు వినీత్. బాగా, రా పెడదుగాని అని వెక్కిరించి, వీళ్ళందరూ బాగా ట్రైనీ కమాండోస్లా ఉన్నారు సాకేత్. దేశద్రోహానికి చెమటలు చిందిస్తున్నారు. ఆర్మీకి వెళ్ళమంటే ఒక్క నా కొడుకు వెళ్ళడు అని పళ్ళు నూరాడు. అక్కడేం దొరుకుతుంది నా బొంద, ఇక్కడైతే డబ్బు, మందు, విందు, పొందు అన్నీ ఉంటాయి. ఇన్ని ఫెసిలిటీస్ వదిలేసుకొని మంచులో కాపలా కాస్తారా ఏంటి అని వ్యంగ్యంగా అన్నాడు సాకేత్. కాసేపటికి సాకేత్ భుజం మీద చేత్తో తట్టినట్టయి తల తిప్పాడు. పెద్ద వానరం పక్కనే కూర్చుని ఉంది. దాన్ని చూడగానే అదిరిపడి వెనక్కి తూలి పడబోయాడు. ఏయ్, కేర్ఫుల్ అంటూ గబుక్కును పట్టుకున్నాడు జై. వానరం వైపు భయంగా చూస్తూ, జై, ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అని వణికే స్వరంతో అన్నాడు. నీ అడ్రస్ అంటే చెప్పు, మీ ఇంటికి విందుకు వస్తాడంట అనగానే పళ్ళు బయటపెట్టి వెక్కిరించింది వానరం. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో నీకు కామెడీ అవసరమా జై అని గుటకలు మింగాడు సాకేత్. అది కుదురుగానే ఉంది, దాన్ని కెలికి హంగామా చేయకు అని మెల్లగా చెప్పాడు జై. జై చేయి పట్టుకుని లాగింది వానరం. నిన్నే పిలుస్తోంది వెళ్ళు అని కచ్చిగా అన్నాడు సాకీబాబు. నీ గోలీ సోడా మొహం దీనికి నచ్చలేదు అని ఎక్కడికి తీసుకెళ్తావు అని వానరాన్ని అడిగాడు జై. రమ్మని చెయ్యి పుచ్చుకుని లాగింది. ఓయ్, దీన్ని గుడ్డిగా నమ్మకు, ఇది వాడి పెంపుడు పెట్ట అయితే దోల తీరిపోతుంది అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. దీని కళ్ళల్లోకి చూడు నేను అన్నాడు జయంత్. నేను నా స్నిగ్ధ బేబీ కళ్ళల్లోకి తప్ప దేని కళ్ళల్లోకి చూడను, నేను రాముడ్ టైపు అని వ్యంగ్యంగా అన్నాడు. ఇవే మరి కితకితలంటే అని వానరంతో సహా కిందకి దిగాడు జై. కోతిని చూడగానే కప్పలా గెంతాడు వినీత్. గుర్రుగా చూస్తూ వినీత్ మీద వెళ్ళింది వానరం. నీ ఫేస్ కూడా నచ్చలేదంట అని వెక్కిరింతగా అంటూ బ్యాగ్ నుండి రైఫిల్ తీసి బ్యాగ్ని పెట్టుకుని వానరం వెనకే వెళ్ళాడు. వెనకే సాకేత్, వినీత్ కూడా గన్స్ తీసుకొని చుట్టూ అబ్జర్వ్ చేస్తూ అడుగులు ముందుకు వేశారు. కొంచెం దూరం వెళ్ళాక మరొక పెద్ద చెట్టు మీదకి ఎక్కింది. జై, నాకేదో అనుమానంగా ఉంది, వెళ్ళకు అంటూ వెనక్కి లాగాడు సాకేత్. మీరు కేర్ఫుల్గా ఉండండి అంటూ ఆ చెట్టు ఎక్కాడు జై.
చాలా టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్నారు కింద ఉన్న ఇద్దరు. ఒక కొమ్మ మీదకి చేరి గలాటా చేస్తోంది వానరం. అది అలా రచ్చ చేయటం చూడగానే జై అలర్ట్ అయ్యి గన్ తీశాడు. ఈ వానరం శబ్దం విని బిల్డింగ్ దగ్గర ఉన్న వానరాలన్నీ ఎగురుతూ గంతులు వేశాయి. ఏం జరుగుతుందో అర్థం కాలేదు జైకి. తలగోక్కుంటూ జై చేతిలో మిథున రక్షా థ్రెడ్ పెట్టింది వానరం. అది చూడగానే గుర్తుపట్టి జై కళ్ళల్లో కన్నీళ్లు ఉబికాయి. కోతులు గలాటతో గార్డ్స్ కర్ర తీసుకుని అదిలించారు. ఫుడ్ తింటుంటే డైజెస్ట్ అవ్వక ఒక్కటే వాంతులవటంతో చాలా నీరసంగా ఉంటుంది మిథునకి. వెదర్ వల్ల వచ్చిన మార్పు అనుకుని డాక్టర్ రాసిన మెడిసిన్ ఇస్తున్నాడు సాతాన్. వాటిని టచ్ చేయకుండా వాడి మీద అరుస్తూ ఏడుస్తూ నానా రచ్చ చేయటంతో మిథున దరిదాపులకు వెళ్లటం లేదు 3 రోజుల నుండి. వాడు జై మీద బాగా బెంగొచ్చేసి రూమ్ నుండి బయటికి రావటం మానేసింది. వానరాలు అలజడితో గాడ్స్ అరుపులు వినిపించి బెడ్ దిగి డోర్ తీసుకుని బయటికి వచ్చింది మిథున. జై భుజం మీద బాధేస్తూ అల్లరి చేసింది వానరం. జై హృది సవ్వడి అమాంతం హెచ్చింది. కంగారుగా మెడలో ఉన్న టెలిస్కోప్తో కళ్ళు దగ్గర పెట్టుకుని చూశాడు. అప్పుడే బయటికి వస్తున్న మిథున కనిపించింది. మిథు అంటూ ఉద్వేగంగా పిలిచాడు జై. ఇద్దరి మధ్య ఏరు అడ్డంగా ఉంది. అటువైపు జై, ఇటువైపు మిథున ఉన్నారు. జై పిలుపు తన మనసుకు చేరి జై అంటూ చుట్టూ వెతుక్కుంది. కళ్ళ నుండి కన్నీళ్లు ధారలా కారిపోతుంటే సాకేత్ పైకి రండి అని గద్గద్ స్వరంతో అన్నాడు. జై పిలవగానే కంగారుగా చెట్టెక్కేశాడు సాకేత్. ఏం జరిగిందనే టెన్షన్తో ఆ ఊపిలో బలం వచ్చేసి వినీత్ కూడా చెట్టు మీదకు పాకేశాడు. మిథు అంటూ చూపించాడు అటువైపు. ఏది అంటూ టెలిస్కోప్ అందుకుని కంగారుగా చూశాడు. మండే కాగడాలు పట్టుకుని కోతులను తరుముతున్న గాడ్స్ వైపు సీరియస్గా చూస్తూ నోరులేని ప్రాణులను కూడా వదలరా మీరు అంటూ అరిచింది. మిథున అరుపు వినిపించి రూమ్ నుండి బయటకు వచ్చాడు షాతాన్. వాడిని చూసి కళ్ళ నుండి నిప్పులు చెరుగుతూ నీ పాపం పండే టైం దగ్గర పడిందిరా, రోజులు లెక్కబెట్టుకో అంటూ అరిచింది. మిథు మిథు అంటూ నవ్వుతూ ఏమైనా కలగన్నావా నువ్వు అంటూ ఎగతాళి చేశాడు షాతాన్. అతనికి సమాధానం చెప్పకుండా వాటి జోలికెళ్తే ఊరుకోను, మంటల్ని ఆర్పండి అంటూ రేగింది మిథున. బాయ్స్ లీవ్ ఇట్ అనగానే కాగడాలని నీళ్లలో ముంచారు గాడ్స్. ఇప్పుడు హ్యాపీ అంటూ మిథున దగ్గరికి రాబోయాడు షాతాన్. వెనక్కి అడుగు వేసి టచ్ చేసే ధైర్యం చేయకు అంటూ కోపంగా వేలు చూపించింది మిథున. అదంతా చూస్తున్న జై అంత బాధ కోపంలో కూడా పెదవుల మీదకి నవ్వు చేరింది. శివంగివే బంగారం అనుకున్నాడు. చేతులు కొద్దిగా ఎత్తి టచ్ చేయను, కూల్ కూల్ అంటూ వెనక్కి జరిగి హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు షాతాన్. నీ కన్సర్న్ నాకు అవసరం లేదు మిస్టర్ అని పొగరగా చెప్పింది మిథున. ఇంకెంత బేబ్ 2 days అంతే అని నవ్వాడు. ఇంకా 2 days అని స్ట్రేంజ్ లుక్ ఇచ్చింది. ఏదో నీకు తెలిసినట్టు 2 days అని షాక్ అవుతావేంటి అని కళ్ళు ఎగరేశాడు. నీ చావు ఎప్పుడో నాకు తెలుసు కదా, ఇంకా 2 days ఉందని నువ్వు చెప్తుంటే వింత కాదేంటి అని పెదవి విరిచింది. నన్ను చంపేదమ్ము ఎవడికి ఉంది అని హాస్యంగా నవ్వాడు. నీ చావుని కన్ఫర్మ్ చేసే వానరాలు ఇంకా తెలియలేదా, పూర్ ఫెలో అని వెకిలిగా నవ్వి ప్రతి ఎదవకి 6th సెన్స్ అనేది ఒకటి ఉంటుంది, నీకు ఉండొచ్చు, సో దాన్ని అడుగు చెప్తుంది అని బింకంగా చెప్పింది. మిథు మిథు నీకు చాలా ఆశలు ఉన్నాయనుకుంటా. నా నుండి బయటకు వెళ్ళడం అనేది కలలో కూడా జరగని పని, అది తెలుసుకో నువ్వు. ఓన్లీ 2 days అంతే, ఇక నుంచి నీకన్నీ నేనే అవుతాను. నీ అందం, నీ సొగసులు, నీ ప్రేమ ఎవ్రీథింగ్ నావే అని కైపుగా చూశాడు వాడు. ఛీ నువ్వు అసలు మనిషివే కాదు అని ఈసడించి లోపలికి వెళ్ళిపోయింది మిథున. హార్ట్ మీద ప్రెస్ చేసుకుంటూ ఛీ అనే నోటితో నా తను అంతా ముద్దులు పెట్టించుకుంటా నీతో బేబీ, వెయిట్ అంటూ నవ్వాడు వాడు. వాడి నవ్వు చూస్తున్న జైలో అగ్ని పర్వతాలే బద్దలవుతున్నాయి. రేయ్ పగటి వేషగాడా, ఏ వేషం అడ్డం పెట్టుకుని నువ్వు నా మిథుని తీసుకొచ్చావో ఆ వేషంలోనే నిన్ను భూస్థాపితం చేస్తాన్రా. నీ మృత్యువు అతి సమీపంగా ఉందని తెలియక వెర్రవీగుతున్నావా అంటూ కళ్ళ నుండి నిప్పులు చెరిగాడు జై. జై ఆవేశపడకు, ఇంకెంత చెప్పు, అన్నీ సక్రమంగా జరుగుతాయి, టెన్షన్ వద్దు. మన వెహికల్స్ ఎవడైనా చూస్తే ఇబ్బంది అవుతుంది జై, పదండి అన్నాడు వినీల్. చెట్టు కొమ్మ మీద కూర్చొని తమనే చూస్తున్న వానరానికి నమస్కరించి నా మిథు నమ్మే భగవంతుడే నిన్ను పంపించినట్టున్నాడు, నీకు చాలా కృతజ్ఞతలు అని నాకు హెల్ప్ చేస్తావా అన్నాడు జై. పళ్ళన్నీ బయటపెట్టి హిహి అంటూ వెక్కిరించింది. నీకు ఇతడి మొహం నచ్చలేదు కదా, నాకు సేమ్ అంటూ మూతి విరిచాడు వినీత్. జైని సాడ్ మూడ్ నుండి బయటకు తీసుకొచ్చేందుకు అలా ఫన్నీగా ఉన్నారిద్దరు. ఆపు నీ డప్పు అని గుర్రుగా చూసి ప్లీజ్ నా వైఫే కాదు నేను గుడ్ బాయ్నే ప్లీజ్ అని బెగ్ చేశాడు. నువ్వు బాయ్ ఏంటి, సరిగ్గా కాపురం చేస్తే బాయ్ని ఎత్తుకుందువు అని సెటైర్ వేశాడు సాకేత్.
నువ్వు మూసేయ్ అని కసురుకుని, నువ్వు ఒప్పుకో అమ్మా ప్లీజ్, ఇది మిధుకు అందించి చాలు అని రిక్వెస్టింగ్గా మొహం పెట్టాడు జై. ఈ పాచి మొహాన్ని చూస్తే నీకు హెల్ప్ చేయాలని లేదు, అయినో, బట్ అక్కడ ఉంది మిధు కదా. తను చాలా ఇన్నోసెంట్ క్యూట్ గర్ల్. తన కోసం కొంచెం కరుగు ప్లీజ్ అన్నాడు వంకరగా వినీత్. వినీత్ చెప్పిన దానికి కన్విన్స్ అయినట్టు మొహం పెట్టింది వానరం. హహహా, చూసావా, నీకు గర్ల్స్ని పడేసే టాలెంట్ మాత్రమే ఉంది. మనకి చూడు, హనుమాన్ని మాట వినేలా చేసుకున్నాను అంటూ బీరాలు పోయాడు వినీత్. ఒకే జాతి కదా, త్వరగానే మెల్ట్ అయిందిలే, హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని వ్యంగ్యంగా అంటూ వేలికి ఉన్న రింగ్ తీసి వానరం చేతివేలికి తొడిగి మిధుకి చూపించు, నీ మేలు లైఫ్లో మర్చిపోను ఉద్వేగంగా అన్నాడు జై. జై కూల్ డౌన్, ఇది ఎమోషనల్ అయ్యే టైం కాదు, శత్రువుని చీల్చి చెండాడే టైం అంటూ భుజం తట్టాడు సాకేత్. అది చూడు సాకేత్, ఎలా అయిపోయిందో, తాటాకు బొమ్మకు చీర చుట్టినట్లు ఉంది అని గద్గద స్వరంతో అన్నాడు. జై కంట్రోల్ యువర్ సెల్ఫ్, మన మనిషి మన దగ్గరకు క్షేమంగా చేరితే చాలు, మిగతావన్నీ తర్వాత చూసుకోవచ్చు అని నా ఫ్రెండ్కి జాగ్రత్తగా అందించు అన్నాడు వినీత్. తల ఆడించి అక్కడి నుండి జంప్ చేసుకుంటూ వెళ్ళింది వానరం. పదండి, ఇక మన టార్గెట్ వాడిని అంతం చేయడమే అని చెట్టు దిగి తమ వెహికల్స్ దగ్గరికి వెళ్లారు ముగ్గురు. అప్పటికే సంధ్యవేళ కావటంతో పిట్టలు గూటికి చేరుతూ అల్లరి చేస్తున్నాయి. బైక్ మరుగైన పొదలో పెట్టి కారు చెట్టు చాటున పార్క్ చేసి చెట్టు కొమ్మలు అడవి తీగలతో కప్పేసి చెట్టుపైకి చేరుకున్నారు ముగ్గురు. లావు కొమ్మ మీద నడుం వాల్చి ఆకుల మధ్య నుండి కనిపిస్తున్న చంద్రుణ్ణి చూస్తూ జరిగింది గుర్తు చేసుకున్నాడు జై. డిటెక్టివ్ చెప్పింది విని ఆలోచనలో పడ్డాడు జై. ఏమంటున్నావు నువ్వు అని ప్రశ్నించాడు సాకేత్. ఎస్ సార్, రాతో టెన్షన్లో ఉన్నాడంట, సెటిల్మెంట్స్ అవి ప్రస్తుతం ఆపేశాడంట. ఏమైనా సమస్యనా అన్నాడు. వాడు ఈ మధ్య ఇక్కడే ఉన్నాడా, అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళాడా, అది తెలుసుకో అన్నాడు సాకేత్. నో సార్, ఎక్కడికి వెళ్ళలేదు. రాథోడ్ ఫాదర్కి మరో భార్య ఉంది, ఆమెకి ఒక కొడుకున్నాడు. వాడు కనిపించడం లేదని టెన్షన్ పడుతున్నారు ఇంట్లో అందరూ అని తెలిసింది. ఆ రాథోడ్ని నేను దగ్గరుండి చూడాలి. అలాగే రాథోడ్ పిక్స్ పంపించు, ఎలా అయినా సరే అవి నాకు కావాలి అన్నాడు జై. దగ్గర నుంచి చూడాలంటే కష్టం సార్, ఇంటికి ఎవరిని రానివ్వరు, ఏదైనా బయటే మాట్లాడాలి. ఓకే, వాడు బయటకు వస్తే కాల్ చేయి, మిగతాది నేను చూసుకుంటా అన్నాడు. ఈ రోజుతో తేలిపోతుంది మాకు కావలసిన వాడు వాడో కాదో, గో అని గంభీరంగా అన్నాడు జై. ఓకే సార్, నేను అదే పనిలో ఉంటాను అంటూ వెళ్ళాడు డిటెక్టివ్. 3 అవర్స్ తర్వాత డిటెక్టివ్ నుంచి కాల్ వచ్చింది. జై లిఫ్ట్ చేసి హలో అనగానే, సార్ రాథోడు బయటకు వచ్చాడంట, ప్రస్తుతం అని అడ్రస్ చెప్పి, అక్కడ ఉన్నాడు మా మనిషి, వెనకే వాచ్ చేస్తున్నాడు అన్నాడు. ఓకే, నేను చూసుకుంటా అంటూ బయలుదేరాడు జై. ట్రాఫిక్లో అక్కడికి చేరేసరికే ఎవరికో వార్నింగ్ ఇస్తూ కనిపించాడు రాథోడ్. మాస్క్తో మొహం కవర్ చేసుకుని కారు దిగి హుడీ పాకెట్లో హ్యాండ్స్ పెట్టుకుని అతడిని దాటుకుంటూ వెళ్తూనే పక్కన షో చూస్తున్న మనిషిని నెట్టాడు జై. వాడు బ్యాలెన్స్ తప్పి రాథోడ్ మీద పడ్డాడు. ఇద్దరూ కలిసి రోడ్డుకి స్టిక్కర్ అవ్వగానే తన మనుషులు అలర్ట్ అయి కంగారుగా బాస్ అంటూ లేపారు. రాథోడ్ని పరీక్షగా కొన్ని నిమిషాలు చూసి మౌనంగా అక్కడి నుంచి వచ్చేశాడు జై. అలా 2 రోజులు నీడలా వెంటాడుతూనే ఉన్నాడు. ఏం చేయాలనుకుంటున్నావు జై, ఎందుకు ఈ టైం వేస్ట్ పనులు అంటూ అసహనంగా అన్నాడు సాకేత్. చిన్న చిరునవ్వే బదిలిచ్చాడు జై. ఆ నవ్వు చూసి ఇంకేమనలేక మౌనం వహించాడు. ముందు రోజు తమ కంపెనీ ట్రక్ని రప్పించాడు. నెంబర్ ప్లేట్స్ తీయించి వేరే నెంబర్ పెట్టించి తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడు జై. పక్కనే ఉన్న సాకేత్కి ఏమీ అంతుపట్టడం లేదు జై చేసేది. రాథోడ్ కారు శరవేగంగా దూసుకొస్తుంటే యాక్సిలేటర్ బలంగా తొక్కి రయ్యమని ముందుకు దూకించి కార్ని బలంగా డాష్ ఇచ్చి నిమిషంలో అక్కడి నుంచి మాయమయ్యాడు జై. జరిగిందేంటో ఫస్ట్ అర్థం కాలేదు సాకేత్కి. కాసేపటికి తేరుకుని జై అంటూ ఆందోళనగా పిలిచాడు. సమాధానం చెప్పకుండా కొంచెం దూరం వచ్చాక ట్రక్ ఆపి కిందకి దిగాడు. డ్రైవర్ రావటంతో కీస్ విసిరి కారు దగ్గరకు వెళ్ళాడు జై. వాడికి ఈ సిటీలో రాజకీయ అండదండలు చాలా ఉన్నాయి. సిస్టమ్ వాడి కనుసన్నల్లోనే మెలుగుతుంది. యాక్సిడెంట్ చేసింది ఎవరని తెలుసుకోవటం వాళ్లకు చిటికెలో పని. ఎందుకు ఇలా సిల్లీగా బిహేవ్ చేసావో తెలుసుకోవచ్చా అన్నాడు సాకేత్. ఈవిల్ స్మైల్ ఇస్తూ, డబ్బు పడేస్తే జరగని పనంటూ ఏం లేదు సాకేత్, డోంట్ వర్రీ, ఈ సరౌండింగ్స్లో ఏ సీసీ కెమెరాలు వర్క్ చేయవు. అంటే నువ్వు జామ్ చేయించావా? మరి నెంబర్ ప్లేట్ ఎందుకు చేంజ్ చేశావు అన్నాడు. ముందుకు వెళ్ళాక తెలియకూడదని వాడి మనుషుల్లో ఎవడికో ఒకడికి మెమరీ పవర్ ఉంటే అని కళ్ళెగరేశాడు జై. ఈ యాక్సిడెంట్ చేయడం వల్ల యూజ్ ఏంటి? అసలు రాథోడ్గాడు బయటకు వస్తాడేమో అని. షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ, అసలు రాథోడేంటి, మరి వీడు డమ్మీ, వాడి తమ్ముడు వీడు. తమ్ముడా? నీకెలా తెలుసు?
గొర్రె తోడేలు ముసుగు వేసింది. ఇలా తెలిసింది అని ఫోన్ ఆన్ చేసి ఇచ్చాడు. పిక్స్ చూస్తూ ఇవి రాతోడు ఒరిజినల్ ఫొటోస్. ఆ! మరి చేతి మీద పచ్చబొట్టు చూడు, మెడ దగ్గర కత్తిగాటు. అమ్మ చెప్పినవన్నీ కరెక్ట్‌గా మ్యాచ్ అయ్యాయి. వాడి తమ్ముడి పిక్స్ పక్కనే ఉన్నాయి, వాటిని చూడు అంటూ పక్కనే ఉన్న పిక్స్ కూడా చూశాడు. కింద పడినప్పుడు తన మనుషులు చెయ్యి పట్టుకొని లేపారు కదా, జై బటన్లో ఉన్న కెమెరా పిక్స్ క్యాప్చర్ చేసింది. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? వేషం ఎందుకు మార్చాడు వీడు? సింథటిక్ జీనోమ్ మాస్క్ యూజ్ చేస్తున్నాడు వాడు. అంతేకాదు మనల్ని అబ్జర్వ్ చేస్తూ వాడు అక్కడ ఉంటే వీడు ఇక్కడ ఉన్నట్లు ఉంటూ సిటీ దాటి వెళ్ళలేదని ఎవిడెన్స్ని క్రియేట్ చేస్తున్నాడు వీడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మన కొత్త సిరీస్ మిస్టర్ యారగెంట్ని తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తూ దాన్ని కూడా ఒక లుక్ వేసి ఒక మంచి కామెంట్ని కూడా ఇవ్వండి.